ప్రభునందు ప్రియమేంటి వార్లారా, బైబిల్ స్టడీ యొక్క అనగా ప్రతి బుధవారం జరిగేటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీలో చాలా అంశాల గురించి మనం ధ్యానం చేశాం. హూ గర్ల్స్ హూ ఆనర్డ్ దేర్ ఫాదర్ అనగా కుమార్తెలు తండ్రిని ఘనపరిచినటువంటి కుమార్తెల గురించి కూడా కొన్ని అంశాలు మనం ధ్యానం చేశాం. దాని తర్వాత రాజుల చరిత్ర, దాదాపు 39 రాజుల చరిత్ర, వారి యొక్క జీవితాల ద్వారా మనము ఏమి గుణపాఠం నేర్చుకున్నామని 39 మంది రాజుల చరిత్రను ధ్యానం చేశాము. దాని తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం 28 అధ్యాయాలు సమగ్రంగా మనము దానిని ధ్యానం చేశాం. ఎందుకు అనగా ఈ అపోస్తుల కార్యాల గ్రంథము సువార్తలకు మరి ఈ యొక్క పత్రికలకు ఒక బ్రిడ్జి లాంటిదని మనం గమనించి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఎన్నుకొని ధ్యానం చేశాం. ప్రభునందు ప్రియమేంటి వార్లారా, మరి ఈ యొక్క పత్రికలో ధ్యానం చేయాలని ఆశ కలిగి మరి పత్రికల యొక్క అవుట్లైన్ అంతా ఇచ్చాను. 21 పత్రికలు అనగా కృత నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నవి. ఆ 27 పుస్తకాలలో 21 పత్రికలే ఉన్నాయి. ఈ 21 పత్రికల్లో 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడని, మిగతా పత్రికలని పేతురు, తర్వాత యోహాను, తర్వాత యూదా, యాకోబు ఈ విధంగా రాశారని మనము ఆ యొక్క పత్రికల అవుట్లైన్ మనము గమనించాం. కానీ పత్రికల అన్నిటిలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ రాసినటువంటి 14 పత్రికలలో మొట్టమొదటి పత్రిక గలతీ పత్రిక 49:7 రాశాడని నేను ముందుగానే ముందు క్లాస్లో నేను చెప్పాను. కానీ ప్రభునందు ప్రేమేంటి వార్లారా, మనం ఒకటి గమనించాలి. ఎందుకనగా కొద్దిమంది పండితులు ఏమని చెప్తున్నారనగా మొదటి తెస్సలోనిక పత్రిక మొదట రాశారని మరికొంతమంది అంటున్నారు. మరికొందరు లేదు, గలతీ పత్రికనే మొట్టమొదట రాశారని మరికొందరు పండితులు అంటున్నారు. కానీ నేను ఈ రెండిటిని బాగా తర్కించి చూచినప్పుడు, అనగా వాక్యాన్ని ఆధారముగా చేసుకొని నేను చూసినప్పుడు గలతీ పత్రికే మొట్టమొదటిగా రాశాడని నేను కూడా రూఢిగా నమ్ముతున్నాను. అనగా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ 14 పత్రికల్లో మొట్టమొదటి పత్రిక గలతీ పత్రికనే. అది దాని గురించి ఇప్పుడు అవుట్లైన్ మాత్రమే అనగా మొత్తం కంప్లీట్గా అర్థమయ్యేటట్టే వచ్చేస్తుంది. కానీ మరి దీనిని నేను చెప్పినటువంటి ఈ యొక్క అవుట్లైన్ మీరు కూడా గలతీ పత్రికను 6 అధ్యాయాలు చదివి మరి దాని యొక్క సారాంశాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుచున్నాను. ప్రభునందు ప్రియమేంటి వార్లారా, ఒక్కటి మాత్రము మనము మర్చిపోకూడదు. ఏదైనా ఒక పత్రిక గురించి చదువుతున్నామంటే గన ఆ పత్రిక ఏమిటి అనగా ఎవరు రాశారు, ఎవరికి రాశారు, దాని తర్వాత ఆ పత్రిక లోతు అనగా ఆ యొక్క ఇన్ అండ్ అవుట్ మనం గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ గలతీ పత్రికను మనము ధ్యానం చేయబోతున్నాం కదా. ఈ గలతీ పత్రికను ధ్యానం చేయాలంటే గన అనగా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏ పత్రిక రాసినా కానీ ఆ పత్రిక యొక్క మూలము లేకపోతే ఒరిజిన్ వచ్చి అపోస్తల కార్యాల గ్రంథమే. గలతీ పత్రికను ధ్యానం చేయాలి అంటే గన అపోస్తల కార్యాల గ్రంథము 13, 14 అనగా అపోస్తలుడైన ఆ యొక్క పౌలు భక్తుడు ఆయన మొట్టమొదటి ఆ యొక్క మిషనరీ జర్నీ, దానిని గురించి మనం అవగాహన ఉంటేనే ఈ యొక్క గలతీ పత్రికను మనం ధ్యానం చేయగలం. గలతీలకు రాసిన పత్రిక అనగా ఎప్పుడు ఆ ప్రదేశంలో ఆయన సంఘాలు స్థాపించాడు అని మనం తెలుసుకోవాలి. అదన్నీ తెలుసుకోవాలంటే అపోస్తల కార్యాల గ్రంథానికి వెళ్ళవలసినదే. అపోస్తల కార్యాల గ్రంథంలో ఆయన ఎక్కడ వెళ్ళాడు, గలతీ ఆ ప్రాంతమునకు ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు సంఘాలు స్థాపించాడు అని మనం తెలుసుకొని ఆ యొక్క స్థితిగతులు తెలుసుకున్న తర్వాతనే మనం గలతీ పత్రికను ధ్యానం చేయాలి. మన అందరికి తెలిసిన విధంగా 13, 14 అధ్యాయాలు వచ్చి ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంతియోకయ నుంచి బయలుదేరి ఆయన
కుప్రకు వస్తాడు. కొన్ని పదాలు మన అందరికీ అనగా నోటిలోకి రావు, కష్టమే. కానీ నేనే ఎక్కువ చదివి మరి నేనే మర్చిపోతుంటాను. మరి వినుచున్న మీరు కొద్దిగా క్రొత్తగా అనిపించవచ్చు. కానీ బైబిల్ వెనకల మ్యాప్ ఉంటుంది. అనగా పౌలు భక్తుడు చేసినటువంటి మొదటి ప్రయాణము, సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్ర అని చెప్పి మ్యాప్ వేసి ఉంటారు. దాన్ని గమనించాలి. మొట్టమొదట సువార్త దండయాత్రలో ఆయన అంతియోకయ నుంచి, అనగా షిప్పులో బయలుదేరలేదు, అంతియోకయ నుంచి 15 మైళ్ళు నడిచాడు. నడిచి ఆయన ఎక్కడికి వచ్చాడు అనగా, ఆయన 15 మైళ్ళు నడిచాడు. నడిచేసి ఆయన వచ్చిన స్థలం అని నేను చెప్తాను. ఆ యొక్క స్థలంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన షిప్పు వెక్కి తర్వాత ఆయన బయలుదేరి ఆ యొక్క కుప్రా అనేటువంటి ద్వీపానికి వచ్చి ఉన్నాడు. దాన్ని మనము గమనించాలి. చూడండి, ఆయన మొట్టమొదట సెలూకైకు వచ్చాడు. అనగా అంతియోకయ నుంచి 15 మైళ్ళు ఆయన కాలినడకన వచ్చి సెలూకైకు వచ్చి అక్కడ షిప్ ఎక్కాడు. ఎప్పి నేరుగా ద్వీపం, అది ఒక ద్వీపము. అదే సైప్రస్ అని ఇంగ్లీష్లో అంటారు, దానిని కుప్రా అని తెలుగులో అంటారు. ఆ యొక్క కుప్రకు వచ్చి అక్కడ ఆయన ఇంకా 2 స్థలాలను ఆయన సందర్శించాడు. అవేమనగా సలమి పాపు అనే ప్రదేశాలకు వెళ్ళాడు. అక్కడ కూడా సువార్తను ప్రకటించాడు. అక్కడి నుంచి పంపులియాకు వచ్చి పెర్గేకు వచ్చాడు. ఆ పెర్గలో జరిగిన సంఘటన మొదటి ప్రయాణంలో అందరికీ నేను వివరించాను. అనగా మార్కు ఏం చేశాడు, బర్నబా యొక్క సహోదరి కొడుకు, మార్కు సువార్త రాసిన అతను పెర్గే నుంచి యెరూషలేముకు బర్నబాను పౌలు భక్తుని వదిలేసి ఆయన నేరుగా యెరూషలేముకు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ జాన్ అనగా మార్కు అని మారు పేరు గల యోహాను, అతను వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయకు వచ్చారు. ఇది చాలా అందరూ గమనించవలసినటువంటి మాట. అంతియోకయ అనేటువంటి 2 ప్లేస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి సిరియా దేశంలో ఉంది అంతియోక. మన అందరికీ తెలుసు, అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంతియోక ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంతియోకయ సిరియా దేశంలో ఉన్నటువంటి అంతియోకయ. కానీ ఇక్కడ పౌలు భక్తుడు, బర్నబా వీరందరూ కలిసి ఆ పెర్గే నుంచి, పంపులియా నుంచి వారు ఎక్కడికి వెళ్ళారనగా పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయకు వచ్చారు. అనగా మైనర్ ఏషియా, అనగా ఇప్పుడు ప్రస్తుతం టర్కీ అనేటువంటి స్థలానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఇకోనియాకు వచ్చారు. అక్కడ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బలముగా వినిపించారు. 13-14 అపోస్తుల కార్యాలు 13-14 అధ్యాయాలని వివరిస్తున్నాను. మొదటి సువార్త దండయాత్రలో అక్కడి నుంచి ఈకోనియాకు వచ్చి అక్కడ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించారు. ఎంతో మంది అయ్యా మరలా నెక్స్ట్ టైం మీరు వచ్చి మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పారు. కానీ చాలా మంది వ్యతిరేకులయ్యి ఆయన మీద రాళ్ళు రువి చంపాలనుకున్నారు పౌలు భక్తుని. వెంటనే దీన్ని తెలుసుకొని వారు లుస్త్రాకు, దెర్బేకు వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించారు. లుస్త్రా, దెర్బేకు వచ్చారు. కానీ లుస్త్రాలో 14వ అధ్యాయంలో ఒక గొప్ప సంగతి అయింది. ఎందుకనగా పుట్టినది మొదలుకొని ఆ యొక్క కాళ్ళు బలహీనమైనటువంటి వాడు అక్కడ ఉండడము ఆ యొక్క పౌలు భక్తుడు చూస్తాడు. ఇతడు విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడని నీ కాళ్ళను మోపి నీవు నిలబడు అన్నప్పుడు అతడు కాళ్ళను భూమి మీద నిలిపాడు. అనగా గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. దాన్ని చూచినటువంటి లుస్త్రాలో ఉన్నటువంటి ఆ మనుషులందరూ ఆశ్చర్యచితులై, అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయము ద్విపతి అనేటువంటి దేవాలయం. ఆ ద్విపతి అనే దేవాలయం యొక్క పూజారి ఎడ్లను, పూల దండలను తీసుకొచ్చి ఆయనకు
అనగా ఎడ్లను బలి ఇవ్వాలని వీరు దేవతలే, ఈ దేవతలు మానవ రూపంలో వచ్చారని వారి దగ్గరికి వచ్చినప్పుడు బర్నబా పౌలు ఇద్దరు కలిసి, అయ్యా మేము మీలాంటి మనుషులమయ్యా, మేము దేవుళ్ళము కాదని ఎంతగానో వారిని బతిమాలుకొని దానిని ఆపివేశారు. తర్వాత లుస్త్రాలో వారు ఉండంగానే అక్కడ ఉన్నటువంటి ఈకోనియా, తర్వాత వీళ్ళు ఈకోనియా, దాని తర్వాత అంతియోకయ, ఇక్కడి నుంచి కొద్దిమంది యూదులు వచ్చి వీరికి వ్యతిరేకముగా అందరినీ అనగా రేపి రాళ్ళు తీసుకొని కొట్టారు. పౌలు భక్తుని రాళ్ళు తీసి కొట్టారు. ఆయన చనిపోయాడని అక్కడ అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ శిష్యులందరూ ఆయన చుట్టుముట్టినప్పుడు ఆయన లేచి వెంటనే అతను దర్బేకు వెళ్ళిపోయాడు. వెంటనే దర్బేకు వెళ్ళిపోయాడు. ఆ దర్బేలో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క సువార్తను అందిస్తూ అక్కడ అందరిని బలపరిచాడు. ఇదిగో మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరిని పురిగొల్పాడు. అక్కడి నుంచి ఆయన మరలా తిరుగు ప్రయాణమయ్యి అంతియోకయకు వచ్చాడు. ప్రభునందు ప్రేమేంటి వారలారా, ఇప్పుడు మనం గమనించవలసిందేమనగా ఆయన మొదటి సువార్త దండయాత్ర 46 నుంచి 48 వరకు చేశాడు. దాదాపు 2.5 సంవత్సరములు చేసి అంతియోకయ నుంచి అన్ని దేశాలు తిరుగుకొని మరలా అంతియోకయకు వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చిన తరువాత జరిగిన సంఘటన ఏమనగా, త్వరలో అనగా అక్కడ సంఘాలు స్థాపించి వచ్చాడు. సంఘాలను స్థాపించి లుస్త్రా, దెర్బే, ఈకోనియా, అంతియోకయ ప్రతి స్థలము చోట ఆయన సువార్తను అందించి సంఘాలను స్థాపించి ఆయన తిరిగి అంతియోకయకు వచ్చాడు. కానీ వెంటనే అక్కడ అబద్ధ బోధకులు ప్రవేశించారు. వారు గలిబిలి చేశారు. ఏమనగా, అసలు పౌలు భక్తుడు ఎవడు? వాడు అపోస్తలుడా? కానే కాదు అని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమనగా, కాదు విశ్వాసము ద్వారానే నీతిమంతులము అవుతామనేది కాదు. మనము ధర్మశాస్త్ర ప్రకారంగా మనము అనుసరించవలసినదే, ఇదిగో సున్నతి చేయించుకొనవలసినదే, మనము ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాలి అని మరి ఒక బోధ తీసుకొని వచ్చారు. దీనికి వారందరూ కలత చెందారు. ఏది నిజం? ఆయన పౌలు భక్తుడు వచ్చి విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పాడు. కానీ వీరందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, సున్నతి పొందాలి అని తప్పుడు బోధ చేసి కలతలు తీసుకొచ్చి అక్కడ గలతీ ప్రాంతమంతా ఒక రకమైనటువంటి ఏమి చేయాలి, ఏది సత్యం అనేటువంటి ఆ యొక్క అనగా వారికి ఏమి తెలియని రీతిగా ఉండిపోయారు. అప్పుడు ఈ పత్రికను రాసి 49 AD రాసి తిమోతి ద్వారా ఈ పత్రికను పంపించాడు. అంతియోకయ నుంచి రాశాడు అని పండితుల భావం. మరికొందరు ఏమంటారంటే, లేదు ఈయన ఎఫ్ఎస్సి నుంచి రాశారంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు గలతీ పత్రిక ఏమి చెప్పుతున్నది, ఏంటి దీని భావము, ఎందుకు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ గలతీయులకు పత్రిక రాశాడు, ఇది మనము నేర్చుకోవాలి. ఒకటి మాత్రము మనము గమనించాలి. గలతీయుల పత్రిక పౌలు భక్తుడు ఆవేదనతో రాశాడు, కోపముతో రాశాడు, చాలా విసుగు చెంది రాశాడు, వారిని దండించుతూ రాశాడు. ఇది మొట్టమొదటి నేర్చుకోవాలి. గలతీ పత్రికను అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆవేదనతో రాశాడు, ఎంతో తీవ్రమైన భాషతో రాశాడు, అంతేకాకుండా ఖండిస్తూ రాశాడు. తర్వాత ఆయన ఒక రకమైనటువంటి అనగా డిప్రెషన్, అనగా చేసిన పని చెడిపోయిందే అనేటువంటి గొప్ప ఆవేదనతో ఈ పత్రికను రాశాడు. అది మనం గమనించాలి. ఈ పత్రిక 6 అధ్యాయాలు చదివేటప్పుడు మనకు ఇవన్నీ మనకు గుర్తు వస్తాయి. ఆహా, ఎంతగా ఆవేదనతో రాస్తున్నాడు అనేటువంటి మాట ఒకటి గమనించాలి. ఈ గలతీ పత్రిక గలతీయులకు అనేటువంటి మాట ఏ విధంగా వచ్చింది? గలతీ అనేటువంటిది ఒక ప్రాంతము, అనగా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అని ఏ విధంగా పిలుస్తామో
ఇప్పుడు గలతీ అనగా అది ఒక ప్రాంతము, అనగా రాయలసీమ అనేది 4 జిల్లాలు వస్తాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు. అదే విధంగా గలతీ అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క పేరు పెట్టినటువంటి ఆ ప్రదేశంలో దెర్బే, లుస్త్రా, ఈకోనియా, తర్వాత పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయ, ఈ ప్రదేశాలు అన్ని గలతీ అనేటువంటి ఆ ప్రదేశంలోకి వస్తాయి. ఇది గమనించాలి. చాలా మంది గలతీ అంటే అది ఒక పట్టణము అనుకుంటున్నారు, లేకపోతే అది ఒక ఊరు అనుకుంటున్నారు. కానే కాదు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తెలంగాణ అంటే ఏమన్నా సిటీనా? కాదు. తెలంగాణలో అనగా ఈ తెలంగాణలో ఉన్న జిల్లాలు అన్నిటిని కలిపి తెలంగాణ అంటారు. అదే విధంగా ఈ గలతీలో ఉన్న లుస్త్రా, దెర్బే, ఈకోనియా, పిసిదియాలో ఉన్నట్టు అంతే అన్నిటిని కలిపి గలతీ, గలతీ అంటారు. ఎందుకు ఈ గలతీ, గలతీ అనే పేరు వచ్చింది? ఎందుకు గలతీయులు అని పేరు వచ్చింది? దీనికి ఒక హిస్టరీ ఉంది, కానీ చాలా పెద్ద హిస్టరీ ఉంది. నేను ఓన్లీ పాయింట్ టు పాయింట్ చెప్తాను. యూరోప్ ఖండము నుంచి వచ్చినటువంటి కొద్ది మంది ఆ గాల్, జిఏయుఎల్ గాల్ అనే ప్రదేశంలో వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత ఈ గాల్ అనే ప్రదేశంలో యూరోప్ ఖండం అనగా స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ ఆ దేశాల నుంచి వచ్చి ఈ యొక్క గాల్ అనే ప్రదేశంలో వారు సెటిల్ అయ్యారు. తర్వాత వీరినందరినీ గాల్ అనే ప్రదేశంలో నివసిస్తున్నారు కాబట్టి వీరిని గలేషియన్స్ అని పేరు పెట్టడం జరిగింది. అది పాయింట్ టు పాయింట్ చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క గలతీ పత్రిక 6 అధ్యాయాలు కలవు. 149 వచనాలు ఉన్నాయి. 149 వచనాలు. కానీ ఈ 6 అధ్యాయాలను మనము 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 2 అధ్యాయాలు వచ్చి పౌలు భక్తుడు తన అపోస్తలత్వముని చూపించుకుంటున్నాడు. గమనించాలి. మొదటి 2 అధ్యాయాలు తన అపోస్తలత్వమును, తను అపోస్తలుడని ఆయన నిరూపించుకుంటున్నాడు. మొదటి 2 అధ్యాయాలు. తర్వాత 3, 4 అధ్యాయాలు వచ్చి డాక్ట్రిన్ ఆఫ్ ది గాస్పల్, సువార్త యొక్క సిద్ధాంతాన్ని తెలుపుతున్నాడు. అనగా ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులము కాము అని స్పష్టంగా చెబుతూ విశ్వాస మూలముగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, ధర్మశాస్త్రం వల్ల కాదు అని 3, 4 అధ్యాయాలలో స్పష్టంగా చెప్పాడు. 5, 6 అధ్యాయాలు వచ్చి ఎవరైతే అనగా ఈ యొక్క విశ్వాసం మూలముగా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు వారి యొక్క పరిశుద్ధతను, వారి యొక్క ప్రవర్తనను ఏ విధంగా కాపాడుకోవాలా, ఏ విధంగా జీవించాలని 5, 6 అధ్యాయాలలో తెలిపాడు. అర్థమైంది కదండి. మొదటి 2 అధ్యాయాలు ఆయన అపోస్తలుడని నిరూపించుకున్నాడు. 3, 4 అధ్యాయములు సిద్ధాంతపరమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు. 5, 6 అధ్యాయాలు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలా అనే 5, 6 అధ్యాయాలు చెప్పాడు. ప్రభునందు ప్రేమేటి వారులారా, ఈ యొక్క విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతామని మొట్టమొదట ఈ యొక్క పౌలు భక్తుడు హబక్కుకు గ్రంథము నుంచి నేర్చుకున్నాడు. అంతేకాకుండా దేవుడు యేసు ప్రభు అతనికి నేరుగా వాక్యాన్ని అందించాడు. ఈ 2 జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులైన పౌలు భక్తుడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని మొట్టమొదట హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమును బట్టి ఆయన నేర్చుకున్నాడు. ఏమనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును లేకపోతే జీవించును. ఆ 2 మాటలు మార్చి చెప్పడం జరిగినాయి. విశ్వాస మూలముగా నీతిమంతుడు బ్రతుకును. ఇది మనం గమనించాలి. హబక్కుకు రాసినటువంటి ఆ యొక్క వచనాన్ని బట్టి పౌలు భక్తుడు తన పత్రికలలో 3 పత్రికలలో అదే మాటను చెప్పాడు. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు. 1వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము
17వ వచనములో, మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో, మరియు హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనములో చెప్పాడు. ఈ 3 పత్రికలలో తాను తన యొక్క సిద్ధాంతాన్ని, అనగా తన యొక్క సిద్ధాంతం కాదు, యేసు ప్రభు ఆయనకు బోధించిన సిద్ధాంతము, అంతేకాకుండా హబక్కుకు గ్రంథం ద్వారా కూడా ఆయన నేర్చుకున్న సిద్ధాంతాన్ని ఆయన తన పత్రికలలో చెప్పాడు. అంతేకాకుండా ఈ గలతీ పత్రిక ఏమని పిలువబడుతుందనగా, గలతీ పత్రిక అనేది ఏమని పిలువబడుతుందనగా, ఇది ఆ సువార్తలకు ఒక గుండె లాంటిది. ఒక మానవుని గుండె ఏ విధంగా ప్రాముఖ్యమైనదో, ఈ 4 సువార్తలకు ఈ గలతీ పత్రిక గుండె లాంటిది అని ఒక భక్తుడు చెప్పాడు. అంతేకాకుండా మార్టిన్ లూథర్, ఆయన రిఫర్మేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు కదా, ఆయన కూడా పౌలు భక్తుడు రాసిన ఆ 3 పత్రికలలో ఉన్నటువంటిది విశ్వాస మూలముగా మా నీతిమంతుడు బ్రతుకును అనేటువంటి రోమీలు రాసిన పత్రిక 1:17, గలతీ 3:11, హెబ్రీయులు 10:38 వచనాలు తీసుకొని రిఫర్మేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. ఓన్లీ బేస్డ్ ఆన్ 3 వర్సెస్. 3 అనగా ఈ 3 ఎపిసోడ్స్ నుంచి ఆయన ఈ మాటను తీసుకొని రిఫర్మేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. అదే ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ మనము. ఎటువంటి గొప్ప సంగతి అండి, ఎటువంటి గొప్ప సంగతి. ఆ మార్టిన్ లూథర్ ఏమంటున్నాడు అనగా, ఈ గలతీ పత్రిక నాకు చాలా ఇష్టమైనది, ఇది ఐ లైక్ దిస్ ఎపిసోడ్ అమాంగ్ ఆల్ ఎపిసోడ్స్ ఆఫ్ అపోస్టల్ పాల్ అని చెప్పాడు. పౌలు రాసినటువంటి 14 పత్రికలలో అన్నిటిలో ఈ గలతీ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. నాకు కూడా చాలా ఇష్టం, అందుకే నేను ఎన్నుకున్నాను. ఈ గలతీ పత్రిక గన అవగాహన ఉంటే మన జీవితాలే మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది. మనం ఏ విధంగా ఉండాలని కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు గలతీ పత్రికలో. అసలు మనం ఏ విధంగా మనం బిలీవర్స్ అవుతున్నాం అన్ని స్పష్టంగా గలతీ పత్రికలో ఉన్నాయి. ఎటువంటి గొప్ప సంగతి అండి. అంతేకాకుండా ఈ యొక్క మార్టిన్ లూథర్ విధంగా చెప్పాడు. తర్వాత ఈ యొక్క ఏ పత్రిక అయినా కానీ దాని బేస్ అనేది, దాని పునాది అనగా, ఇప్పుడు నేను ఇంతకుముందుగానే పత్రికలు చెప్పాను, ఈ డాక్ట్రినల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు భక్తుడు 14 పత్రికలు రాశాడు కదా, కానీ డాక్ట్రినల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో గలతీ పత్రిక, రోమా పత్రిక, హెబ్రీ పత్రిక, కొరింథీ పత్రిక, ఇవన్నీ డాక్ట్రినల్ ఎపిసోడ్స్. ఇది మర్చిపోకూడదు మనం. ఎందుకనగా సిద్ధాంతపరమైనటువంటి పత్రికలు ఇవి. ఈ పత్రికల మీద అవగాహన ఉంటే మనం ఎంతగానో నాలెడ్జ్ సంపాదించుకున్న వారం అవుతాం. ఈ డాక్ట్రినల్ ఎపిసోడ్స్ అనేది అతి ప్రాముఖ్యమైనది. రోమియోలు రాసిన పత్రికకు, ఈ హెబ్రీయులు రాసిన పత్రికకు, కొరింథీ రాసిన పత్రికకు, దీని అన్నిటికీ పునాది బేస్ ఏదనగా గలతీ పత్రిక. ఎటువంటి గొప్ప సంగతి. గలతీ పత్రికే దీనికి ఫౌండేషన్, ఈ పత్రికలు అన్నిటికీ. సరే, మనము త్వరగా వెళ్దాం. నేను ఇప్పుడు చెప్పాను కదా, మొదటి 2 పత్రిక, ఈ యొక్క 6 పత్రికలను 149 వచనాలు కలిగినటువంటి ఈ గలతీ పత్రికను ఇప్పుడు 3 భాగాలుగా చేశాను. మొదటి 2 అధ్యాయాలు, దాని తర్వాత 3-4 అధ్యాయాలు, దాని తర్వాత 5-6 అధ్యాయాలు. ఇప్పుడు అవుట్లైన్ నేను ఇస్తాను. ఏమిటి ఫస్ట్ అండ్ సెకండ్ ఈ చాప్టర్స్, వాట్ దీస్ చాప్టర్స్ ఆర్ టెల్లింగ్ టు అస్, ఏమి చెబుతున్నారు మనకు. ఈ 2 అధ్యాయాలలో అపోస్తుడైన పౌలు భక్తుడు తన యొక్క అపోస్తులత్వమును కనపరుచుకుంటున్నాడు. ఎందుకనగా ఆ గలతీలో, ఆ యొక్క గలతీ చర్చెస్లో, సంఘాలన్నిటిలో ఈ యూదులు కొందరు, క్రైస్తవులు అనబడిన యూదులు కొందరు అబద్ధ బోధకులు బయలుదేరి, ఆయన అపోస్తుడే కాదయ్యా, ఆయన అపోస్తుడు కాదు, ఇదిగో అపోస్తులు వీరు, పేతురు, యోహాను, వీళ్ళు అపోస్తులు, ఈయన అపోస్తుడు కాదయ్యా అని చెప్పడం జరిగింది. దీని గురించి ఆయన తన అపోస్తలత్వాన్ని గంభీరంగా, ఎవరు అతనికి అపోస్తుడని పేరు పెట్టారు,
అవన్నిటిని స్పష్టంగా మన అందరికీ చెప్తున్నాడు. విందామా? చూద్దాము ఇప్పుడు. గలతీ పత్రిక తెరవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనిషి వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. ఎటువంటి గంభీరమైనటువంటి మాట. తను పత్రికను ప్రారంభిస్తూ ఉండగానే, తను పత్రికను ప్రారంభంలోనే తను ఎవరి చేత ఎన్నుకోబడినాను అని స్పష్టంగా గలతీయులకు చెప్పాడు. ఏమని? యేసుక్రీస్తు ద్వారాను, యేసుక్రీస్తును మృతుల నుండి లేపినటువంటి ఆ తండ్రి అయిన దేవుని ద్వారాను నియమింపబడినటువంటి వాడునని. ఇంకా ఏం కావాలండి? ఇంకా ఏమి కావాలా? ఆధారం ఏమి కావాలి? చాలా మంది ఆయనక పౌలుడు అపోస్తలుడా అని అంటారు. వాక్యాన్ని ఎరగక ఏమేమో చెప్తారు. అపోస్తల కార్యంలో ఇదిగో చీట్లు వేసి ఆ యొక్క వచ్చాడు కదా, అతను కదా అంటారు. కానీ దేవుని వాక్యము 66 పుస్తకాలు చదివి అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఏదైనా ఒక వచనం తీసుకొని ఆ వచనమును మన ముందర పెట్టకూడదు. వచనము దానికి 66 పుస్తకాలలో ఎక్కడ ఏమి రాసింది దాని అన్నిటినీ క్రోడీకరించి మనము ప్రసంగం చేయాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అనగా తను చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను అపోస్తలుడయ్యా. ఎవరి చేత నియమింపబడినాననగా యేసు చేత, తండ్రి అయిన దేవుని చేత నేను అపోస్తలుడిగా నియమింపబడ్డానని చెబుతున్నాడు. మరి 4వ వచనం చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మన ప్రభువు ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించవాలని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనాను. యేసు ప్రభు యొక్క మరణం గురించి చెప్తున్నాడు. మనల్ని దుష్టత్వం నుంచి తప్పించుటకు యేసు ప్రభు మన పాపాల కోసం ఆయన చనిపోయాడు అని చెబుతున్నాడు. తర్వాత రెండవదిగా ఏం చెప్తాను చూడు. 6వ వచనం చదువుతున్నా. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. భిన్నమైన బోధ. తను చెప్పిన బోధ వేరే, తను చెప్పింది ఒకటే. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. అదే ఆయన చెప్పింది. పౌలు భక్తుడు చెప్పిన సువార్త ఇదే. కానీ ఆయన చెప్పిన సువార్త కాకుండా భిన్నమైన సువార్తను తీసుకొని రావడం జరిగింది. భిన్నమైన అందుకనే తను వేదనతో రాస్తున్నాడు. ఇంత త్వరగా అనగా తను వాక్యము చెప్పి సంఘాలను స్థాపించి ఆయన మరలా అంతియోకైకి వచ్చిన వెంటనే ఇంత త్వరగా మీరు ఏ విధంగా భిన్నమైన బోధకు మీరు లోనవుతున్నారు అని ఆవేదన చెందుతున్నాడు. నేను చెప్పిన బోధ ఒకటి, మరి భిన్నమైన బోధకు మీరు ఏ విధంగా మీరు అనగా మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుందన్నాడు. అంతేకాకుండా ఈయన యేసు అనగా పౌలు భక్తుడు వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అసలు వారు చెప్పిన మాటలను వారికే చెబుతున్నాడు. వారు ఏ విధంగా ఈ పౌలు భక్తుని హెచ్చించారు, ఏ విధంగా అతను కొనియాడారు అని కూడా చెబుతున్నాడు. చూడండి, ఈ 8వ వచనం చదువుతున్నాను. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ఇది మరి ఒక మాట, మేమైనను పరమలోకం నుండి వచ్చి ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. ఎటువంటి మాట చెప్పాడు. మేము చెప్పిన సువార్త కాక మేమేం చెప్పాం? విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పాం. మేము చెప్పిన సువార్త కాక వేరే సువార్త, ఈవెన్ పరలోకం నుండి దూత దిగి వచ్చి చెప్పిన వాడు శాపగ్రస్తుడవును గాక. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ప్రపంచంలో అబద్ధ బోధలు ఉన్నాయి, అబద్ధ బోధకులు ఉన్నారు. యేసు ప్రభువు చెప్పినట్టు బోధ కాకుండా
మరి యొక్క బోధన తీసుకొస్తున్నారు. వారి యొక్క బోధన తీసుకొచ్చి చెరుపుతున్నారు. సంఘాలలో దూరుతున్నారు అబద్ధ బోధకులు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి మరి ఒక మాట 9వ వచనము 10వ వచనం చదువుతాను. ఇప్పుడు నేను మనుషులను దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొని కూర్చున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసులను కాకపోను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టను. మనుషులను సంతోషపెట్టే సందేశాలు ఇవ్వకూడదు. దేవుని సంతోషపెట్టే సందేశాలు ఇవ్వాలి. పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు గలతీయులకు, అనగా లుస్త్రా, దెర్బే, అంతియోకయ ఉన్నటువంటి ఈకోనియా ఉన్నటువంటి సంఘాలకు చెప్తున్నాడు, నేను ఎప్పటికాని మనుషులను సంతోష పెట్టడానికి నేను ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు. నేను దేవుని సంతోష పెట్టువాడు. ఒకవేళ మనుషులను సంతోష పెట్టువాడినైతే నేను క్రీస్తు దాసులను కాను. అవును ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ, ప్రస్తుత కాలం అయితే మనుషులను సంతోష పెట్టాలని ఎన్నో జోక్స్, ఎన్నో రకరకాల కథలు, పొడుపు కథలు ఏమేమో చెబుతుంటారు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. నవ్విస్తూనే ఉంటారు ప్రసంగం అంతా. వారందరూ దేవుని యొక్కని సంతోషపెట్టువారు కాదు, మనుషులను సంతోషపెట్టువారు. మనుషులను సంతోషపెట్టుటకు మనం ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. నేను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెబుతున్నానా, నేను దేవుని సంతోషపెట్టువాడునా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, 11వ వచనంలో గంభీరమైనటువంటి వచనం. అసలు ఆ సువార్త మనిషి వల్ల కాదు, నేను దేవుని వల్ల సంపాదించానని చెబుతున్నాడు. 11వ వచనం అతి ఇంపార్టెంట్ వచనం ఈ గలతీయులకు రాసిన పత్రికలో. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించినది. ఎటువంటి మాట అండి! యేసు క్రీస్తు బయలుపరిచాడట. ఎవరికి? అపోస్తలుడైన పౌలు భక్తుడు. మీరు ముందు వచనంలో చూస్తే ఇతను అరేబియా దేశంకు వెళ్ళాడు. అరేబియా దేశంకు వెళ్ళినప్పుడు కొంతమంది పండితులు చెప్తారు, ఆయన అరేబియా ఆ యొక్క సినాయి కొండకు వెళ్ళాడని. ఏ విధంగా అయితే మోషేకు ఆయన ఆ కొండ మీద ఆయనకు ప్రత్యక్షమై ఆయనకు ఏ విధంగా ఆ యొక్క ఆజ్ఞనిచ్చాడో, ఏ విధంగా మోషేతో మాట్లాడాడో, అదే విధంగా ఈయన అరేబియాకు పోయినాడంటే ఆ అరేబియాలో ఉన్నటువంటి ఆ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఆ యొక్క సినాయి కొండకు పోయాడని, ఆ సినాయి కొండ దగ్గరనే దేవుని యేసు ప్రభును సంధించాడని, యేసు ప్రభు బయలుపరిచాడని కొంతమంది పండితులు చెప్తారు. నిజమే కావచ్చు. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అనగా ఈ యొక్క సువార్త, ఈ యొక్క సిద్ధాంతము, ఈ డాక్ట్రిన్ నాకు ఏ మనుషుడు చెప్పలేదు, నాకు ఏ మనుషుని ద్వారా నాకు రాలేదు, యేసు ప్రభువే నాకు ఇచ్చాడు. అబ్బా, ఎటువంటి గొప్ప సంగతి అండి! యేసు ప్రభు ద్వారానే ఆ యొక్క సిద్ధాంతము అనగా విశ్వాసము ద్వారానే నువ్వు రక్షింపబడతావు అని ఆ యొక్క గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చినది ఎవరూ కాదు, యేసు ప్రభువే. అందుకనే మనం విశ్వసించాలి. ఎంత స్పష్టంగా పౌలు భక్తుడు చెబుతున్నాడంటే నాకే ఆశ్చర్యం అవుతున్నది. తర్వాత ముందుకు సాగుదాము. తర్వాత మొదటి అధ్యాయంలోనే 4వ వచనం నేను చదువుతున్నాను. నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపాలని ఆయన నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో గాని నేను సంప్రదింపలేదు.
నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనా వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశముకు వెళ్ళి తిని. నేను ముందుగా చెప్పాను కదా, అదే చెప్తున్నాడు. నేను అరేబియా దేశముకు వెళ్ళాను. దేవుడు చెప్పాడట, నీవు అన్యజనుల మధ్య నా సువార్తను ప్రకటించాలి. నువ్వు అన్యజనుల మధ్య నా సువార్తను ప్రకటించాలని. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయం వరకు పేతురు యూదుల మధ్య చేసినటువంటి సువార్తను మనం వింటాం. కానీ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తులైన పౌలు భక్తుడు అన్యజనుల మధ్య ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో ధ్యానం చేశాం. దేవుని వాక్యము ఎంత సూటిగా, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుందో చూడాలి. ఒక అధ్యాయంలో రాసిన మాట మరి ఒక అధ్యాయంలో ఏ విధంగా ఉంటుందో మనం గమనించాలి. అరేబియా దేశమునకు వెళ్ళాడు. అందుకనే పండితులు అంటున్నారు, సినాయి కొండ మీద యేసుతో సంధించాడు. యేసు ప్రభు ఆయనకు బోధించాడు. ఆ బోధే తీసుకొచ్చాడని. కాబట్టి ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. నేను అపోస్తులను అనే మనుషుల ద్వారా నేను నియమింపబడలేదు. దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా నియమింపబడిన ఈ యొక్క సువార్త, ఈ యొక్క డాక్ట్రిన్ ఎవరు ఇవ్వలేదు, నాకు దేవుడిచ్చాడు, యేసు ప్రభు ఇచ్చాడని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మరి నమ్ముతున్నామా? విశ్వాసం ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు. ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషులు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. తెలియదా? ఇంత స్పష్టంగా వాక్యం ఉంటే ధర్మశాస్త్రం ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఓన్లీ గ్రేస్. గ్రేస్ అది ఎవరిచ్చారు? యేసు ప్రభు. ముందుకు సాగుతామండి. నాకు తెలుసు, ఒక రోజులోనే నేను అయిపోజేయాలి అనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. మరి నెక్స్ట్ క్లాస్ కూడా ఇది అనగా నేను చెప్తాను గలతీ పత్రిక. తర్వాత ఏమంటున్నాడో చూడండి, 18వ వచనం. అటు పైన 3 సంవత్సరముల తర్వాత కేఫాను పరిచయం చేసుకుని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. తర్వాత 21వ వచనం. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోకి వచ్చి తిని. అంతవరకు మనము మొదటి అధ్యాయము చాలు, ఎక్కువ వద్దు, మరో మీరు చదువుకోండి, ధ్యానం చేయండి. 2వ అధ్యాయంలోకి నేను వస్తున్నాను. 2వ అధ్యాయం మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరాల తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని, దైవ దర్శనం ప్రకారం వెళ్ళి తిని, మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. ఇక్కడ యెరూషలేముకు వెళ్ళాడు. సభ, అక్కడ ఒక కౌన్సిల్ జరిగింది. ఇతను వెళ్ళాడు, తీతును తీసుకొని వెళ్ళాడు. తీతు గ్రీసు దేశస్థుడు, అన్యుడు. బాగా గమనించాలండి. తీతును తీసుకొని వెళ్ళాడు. తీతు అన్యుడు, గ్రీసు దేశస్థుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతడు విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు, సున్నతి పొందటం వల్ల కాదు అని ఈయనకు తెలుసు. ఆడి వెళ్ళిన తర్వాత నాకు వ్యతిరేకంగా ఏమైనా చెబుతారేమో అని చాలా బాధతో వెళ్ళాడు ఆ యెరూషలేముకు. కానీ అక్కడ జరిగిన సంఘటన మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. 3వ వచనం చదువుతున్నాను. అయినను నాతో కూడిన తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతము పెట్టలేదు. అంటే ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారముగా కాదు. గ్రీసు దేశస్థుడు ఎవరు? తీతు. తీతుని వెంట పెట్టుకొని పోయాడు. అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. అన్ని జనులకు మనం ఏ విధంగా సువార్త చెప్పాలి? అన్ని జనులకు సున్నతి పొందమని చెప్పాలనా వద్దా? సున్నతి ఎవరు పొందుతున్నారు? యూదులు పొందుతున్నారు. కానీ అన్ని జనులకు సువార్త చెప్పేటప్పుడు వారిని సున్నతి పొందమని చెప్దామా వద్దా? కానీ దీనికి
మనకు ఆధారంగా ఒకటి చూపిస్తున్నాడు పౌలు భక్తుడు. నేను తీతును వెంట పెట్టుకొని పోయినానయ్యా, కానీ తీతు గ్రీసు దేశస్థుడు. అతనిని పట్టుకొని నువ్వు సున్నతి పొందు అని బలవంతము చేయలేదు. అంటే ఏమిటి? విశ్వాసము ద్వారానే. విశ్వాసము ద్వారానే, ధర్మశాస్త్ర ప్రకారముగా కాదు. మనం ధర్మశాస్త్ర క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడము. ఓన్లీ జస్ట్ బై ఫెయిత్, జస్టిఫికేషన్ బై ఫెయిత్. విశ్వాసము, విశ్వాసము. చూడండి, ఇంకో కొన్ని మాటలు చదువుతాను. తర్వాత 7వ వచనం నేను చదువుతున్నాను. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడెనో, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడకు పేతురుకు సామర్థ్యం కలిగిన చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు అక్కడ ఉన్నటువంటి యోహాను, పేతురు కూడా, కేఫా కూడా గమనించారు. కుడి చేతినిచ్చారు. అది మనం గమనించాలి. అన్య జనులకు ఇదిగో నువ్వు అపోస్తలుడుగా, నువ్వు స్వార్థను చెప్పాలి అని అప్పగించారు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో మరి ముఖ్యమైన వచనాలు నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. 16వ వచనం, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడిన ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రం వలన కాదు, మనం యేసు క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ప్రభునందు ప్రియమైన గచ్చిబౌలి విశ్వాసులారా, మనమందరము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్ర క్రియల మూలముగా కాదు. ధర్మశాస్త్రాన్ని మనకు అనుసరించకూడదు. అది పాత నిబంధన. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలతో కూడినది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల జీతం మరణం. ఆ మరణాన్ని యేసు ప్రభు శిలువలో పొందాడు. ఆ మరణాన్ని శిలువలో పొందాడు. ఎంత గొప్ప సంగతి. ఆ మరణాన్ని శిలువలో పొందాడు. మరి ఒక మాట నేను చదివి ముగిస్తాను. 21వ వచనం చదువుతున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నేను ఏవేవైతే ఇంపార్టెంట్ వర్సెస్ ఉన్నాయో అవే చదువుతున్నా. ఇవన్నీ చదవకుండా అవుట్లైన్లో వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఆత్మ నడుపుదల వేరేగా వెళ్ళిపోయింది. నేను 6 అధ్యాయాలు ఈ 45 నిమిషాలలోనే ముగించాలనుకున్నాను అవుట్లైన్లో, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిగా డీటెయిల్గా తీసుకెళ్తున్నాడు. 21వ వచనం చూడండి, మరలా చదువుతాను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే యేసు ప్రభు చనిపోవడం అసలు వ్యర్థం. అది మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ 2 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. అపోస్తలులను నేను ఎవరి చేత నియమింపబడినాననగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ద్వారా నేను అపోస్తలుగా నియమింపబడ్డాను. అంతేకాకుండా నేను ఇంత త్వరగా మరి ఈ యొక్క బోధకు మరి ఒక బోధకు అనగా భిన్నమైన బోధకు మీరు ఇంత త్వరగా మరొకట నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అంతేకాకుండా
ఇదిగో ఎవరైనా సరే, వారు పరలోకము నుండి దిగి వచ్చిన దూత అయినా సరే, నేను చెప్పిన సువార్త కాక మరి ఒక సువార్త చెప్పితే వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు. చెబుతూ 11వ వచనంలో, ఇదిగో ఇది ఎవరు నాకు ఇచ్చారనగా యేసు ప్రభువే. నాకు ఈ సువార్త ఇచ్చినది, ఈ డాక్ట్రిన్ ఇచ్చినది ఆ దేవుడే అని చెబుతూ ఆయన క్లియర్గా ఆయన అపోస్తలత్వమును, ఆ సిద్ధాంతాన్ని, ఇదంతా నా వలన, మనుషుల వలన కలిగినది కాదు, ఇట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్ అని వారిని హెచ్చరించాడు. చాలా ఖండితంగా, ఖచ్చితంగా రాస్తూ 3వ అధ్యాయంలోకి వచ్చే లోపల, ఓ అవివేకులారా, ఓ ఫూలిష్ అంటూ మొదలు పెట్టాడు. అది నెక్స్ట్ క్లాస్లో మనం గమనిద్దాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.